హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షెడ్యూల్స్. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇక భద్ర ఎస్ఐ అనేసి ముకుల్కి భద్రకి మాత్రం అయితే తెలుస్తుంది. మామూలుగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ విధంగా అయితే రౌడీ లాగా అయితే ఉంటూ ఉంటాడనమాట. ఇలా ఉండగానే చక్రపాణి మార్కెట్ నుండి అయితే వస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడే ఏంజల్ కారులో కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా చక్రపాణి గారు కనిపించారు అని చెప్పేసి ఒక్కసారిగా కారు ఆఫ్ చేసి అంకుల్ బాగున్నారా అనేసి అంటూ ఉంటే, బాగున్నామమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. నువ్వెలా ఉన్నావమ్మా అనేసి అడుగుతూ ఉంటే, ఎలా ఉండేదేముంది, రిషి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా, కాలేజ్ వ్యవహారాలని నేనే చూసుకుంటున్నాను అని చెప్పేసి, మీ తాతగారు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అనేసి అడుగుతూ ఉంటే, బాగానే ఉన్నారని చెప్పేసి అంటూ ఉండగానే వస్తారు అక్కడే ఉంది కదా అన్నట్లు ఉండగానే ఒక్కసారిగా వస్తారు ఇక్కడే ఉందమ్మా అనేసి నోరు జారేస్తాడు. ఏంటి వస్తారు ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పేసి అంటే, రిషి కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి అనగానే, ఏమై ఉండిద్ది అని చెప్పేసి ఇక్కడ ఎందుకు వచ్చారంటే, పండగకు వచ్చారా అన్నట్లుగా అయితే అవును వచ్చారని చెప్పంగానే, సరే నేను ఒక రోజు వచ్చి కలుస్తానని చెప్పంగానే సరే అమ్మా అనేసి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తారు, అదో ఏంజల్ కనపడిన విషయం అయితే చెప్తారనమాట. అనుకోకుండా మాటల సందర్భంలో మీరు ఇక్కడ ఉన్నారని ఏంజల్తో చెప్పాను, ఏం కాదు కదమ్మా అంటే, ఏంజల్కి అయితే ఏమవుతుందిలే నాన్న అని చెప్పేసి అంటుంది. అనుకున్నట్టుగానే 2 రోజుల తర్వాత ఏంజల్ అయితే ఇంటికి అయితే వస్తుంది. అలా రావడం వల్ల ఈ ఇంట్లోనే రిషికి అయితే బాగోదు కదా, పడుకొని అయితే ఉంటాడు. రామ్మారా అని చెప్పేసి చక్రపాణి లోపలికి అయితే తీసుకెళ్తాడనమాట. ఏరి వస్తారా రిషి ఎక్కడ కనిపించట్లేదని అంటే, రిషికి బాగాలేదు కదమ్మా అందుకని అక్కడ ఉన్నారని చెప్పంగానే తీసుకెళ్ళి రూమ్లో చూడంగానే రిషికి పెద్ద గాయం అయితే అవుతుంది. ఏమైంది ఏంటి అని అంటే, రిషి సార్కి ప్రమాదం అని తెలుసు కదా అంటే, ఎప్పుడు ఇలానే జరుగుతుందా, ఆ రోజు నేను ప్రాణాలతో కాపాడాను కాబట్టి సరిపోయింది, మళ్ళీ ఈ రోజు కూడా ఇట్లానే జరిగింది, ఎందుకు ఇదంతా ఎలా చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే, ఆ పనిలో భాగంగానే ముకుల్ సార్ వీళ్ళంతా కూడా చేస్తున్నారని చెప్పంగానే ఏంజల్కి అవునా అన్నట్లుగా అయితే చెప్తుంది. మా అత్తయ్య అనేసి అంటే, మీ అత్తయ్య అంటే అనుపమ మేడం మహేంద్ర సార్ అక్కడ ఉంటున్నారు అని చెప్పంగానంటే, ఎన్నాళ్ళకైనా వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, మా అత్తయ్య జీవితం సగం నాశనం అయిపోవడానికి పాడైపోవడానికి ఈ ప్రేమలేగా కారణం అన్నట్లుగా అయితే మాట్లాడుతుంది. ఏమంటున్నా వస్తారా ఏంజల్ అని చెప్పేసి వస్తారా అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఏం లేదులే అనేసి అంటూ ఉంటే, నిజం చెప్పు ఏంటి ప్రేమ అది ఇది అంటున్నావు అని అంటే, అవును ఒకప్పుడు నీ వల్ల రిషికి నాకు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, పెళ్లి దాకా వచ్చింది కూడా జగతి మేడం కారణంగా, మా అత్తయ్య ప్రేమించిన మహేంద్ర సార్ని కూడా తనకిచ్చేసి ఫ్రెండ్షిప్ కోసం తను ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పటికీ కూడా అట్లానే ఉండిపోయింది, పెళ్లి చేసుకోకుండా మహేంద్ర సార్ని గుండెల్లో తలుచుకుంటూ అనే నిజాన్ని ఏంజల్ ద్వారా రిషి వస్తారా అయితే ఇద్దరు తెలుసుకుంటారు. ఈ లోపే ఏమవుతుందంటే, శైలేంద్ర గురించి కూడా తెలుసుకుంటారనమాట. అయినా సరే రిషి నిజం తెలుసుకున్నా ఏం చేయలేడు, అన్నయ్య ఎంత కుట్ర చేస్తాడా, అమ్మని చనిపోవడానికి కారణం తినేనా, అయినా సరే పైకి ఎందుకు ఇలా ఉంటున్నాడు అని చెప్పేసి పైకి మాత్రం ఏమి తెలియనట్లే నటిస్తూ రిషి కూడా వస్తారా ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ధరణి వీళ్ళు కూడా వస్తారు. ఒక్కొక్కరికి అయితే రిషికి ఇక్కడే ఉన్నాడు అన్న నిజం అయితే తెలిసిపోయి వస్తూ ఉంటారనమాట. అప్పుడు శైలేంద్ర నటనను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. వసుధార చెప్పింది నిజమే, పైకి అసలు ఏమి తెలియని వాడిలాగా ఉన్నాడు, కానీ అన్నీ చేస్తుంది అన్నయ్య అన్న నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను అనేసి అనుకుంటూ అయితే ఉంటాడనమాట. ఇలా ఉండంగానే ముకులు ఒక్కొక్క సాక్ష్యాన్ని బయటకు తీస్తూ ఆ షూటర్ని కాల్చింది కూడా శైలేంద్రేనని, ఆ హాస్పిటల్లో అంతా తానే పొడిపించుకొని ఇదంతా చేశాడని, ఆ రౌడీల్ని గూండాల్ని అంతకుముందు రౌడీల చేత రిషిని పొడిపించి హాస్పిటల్లో అయ్యేలాగా 3 years బ్యాక్ చేసింది తినేనని ఒక్కొక్క సాక్ష్యాన్ని బయటకైతే లాగుతూ డొంక అంతటినీ కలిగదీసి చేస్తాడు ముకుల్. అట్ లాస్ట్కి శైలేంద్ర అరెస్ట్, అనుపమను మహేంద్ర ఇద్దరిని ఒకటి చేయడం, రిషి వసూలు ఆ కాలేజీని చూసుకుంటూ హ్యాపీగా ఉండిపోవడం. ఇదే కథ సమాప్తానికైతే ఇలా అయితే బాగుండిద్దేమో. ఇదే జరిగిద్దేమో ఇంకొక నెలలో ఒకవేళ సీరియల్ అయిపోగొట్టేస్తే. ఎందుకంటే వస్తారా కూడా ఏదో కొత్త సీరియల్లో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు. ముఖేష్కి అయితే కొత్త సినిమా ఆఫర్స్ అయితే వస్తున్నాయి కదా, చూడాలి. డేట్స్ అయితే కొంచెం కష్టమే వీళ్ళిద్దరివి, మరి క్లోజ్ చేస్తే మంచిగా
హ్యాపీగా ఇలా క్లోజ్ చేస్తే అందరికీ బాగుంటుంది. చూడాలి ఫ్రెండ్స్. ఇక మనకు అసలు నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి.